అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు టెంపుల్ వీడియో పరిచయం చేయబోతున్నా. మామూలుగా ఎక్కడైనా శివాలయం మనం వెళ్ళి దర్శించుకుంటాం, లేదంటే శ్రీ వైష్ణవ ఆలయాలు లేదా అంటే నరసింహస్వామి దేవాలయం కానీ లేకపోతే చెన్నకేశ్వర స్వామి దేవాలయం కానీ మనం దర్శనం చేసుకుంటాం. కాకపోతే నేను మీకు ఒక శివకేశవ దేవాలయాన్ని పరిచయం చేస్తున్నా. ఇది ఎక్కడ అంటే మనకు పులివెందుల దగ్గరలోని రామినేపల్లి అనే ఒక గ్రామం దగ్గర ఉంటుంది. ఇక్కడ శివకేశవుల మధ్య భేదం లేదు, ఇద్దరూ సమానమే అని చాటి చెప్తూ చెన్నకేశవ స్వామి శివుని గుడి ఇక్కడ ఒకే గుడిలోనే ఒకే ప్రాంగణంలోనే శివకేశవ ఆలయం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ కేవలం శివకేశవుల ఆలయాలతో పాటు నవగ్రహ మండపం, తర్వాత మనకు రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్న ఒక ఆరుబయట ఉన్న కట్ట ఉంది. అది మీరు మన వీడియోలో చూడొచ్చు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అంటే శివుడికి, అమ్మవారికి, విష్ణువుకి ఎలాంటి భేదం లేదు అని మంత్రం చెప్తుంది. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అని మంత్రం పఠించినా చాలా మంచిది. అలాగే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అంటే శివుడి హృదయంలో విష్ణువు ఉంటారు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు. కాబట్టి శివుణ్ణి పూజించిన విష్ణువుని పూజించినట్టే, విష్ణువుని పూజించిన శివుణ్ణి పూజించినట్టే. వారిద్దరికీ భేదం అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెబితే మహాపాపం అని మన పురాణాలు వేదాలు చెప్తాయి. కాబట్టి ఇద్దరిని మనం సమానంగా చూడాలి, సమానంగా పూజించాలి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే శివుణ్ణి పూజించిన విష్ణువుని పూజించినట్టే, విష్ణువుని పూజించిన శివుని పూజించినట్టే. శివుడికి ఎదురుగా నంది ఉంటుంది, విష్ణువుకి ఎదురుగా ఆయన వాహనమైన గరుత్మంతుడు ఉంటారు. కాబట్టి మీరు ఈ వీడియోలో శివకేశవుల ఆలయాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.